ఆవకాయ అమరావతి. అమరావతి సంస్కృతిని, ఆంధ్రప్రదేశ్ వంటల వైభోగాన్ని, తెలుగు సినిమా ఔన్నత్యాన్ని దేశ ప్రపంచాలకు చాటి చెబుతాము అని చెప్పి దీనికోసం 5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఏదో ఒక కార్యక్రమం అని స్టార్ట్ అయింది. అయితే ఆ ప్రారంభ వేడుక సీఎం, డిప్యూటీ సీఎం వస్తారని చెప్పినా కూడా ఆ డిప్యూటీ సీఎం ఆయన ఏమీ రాలేదు. మరి సీఎం గారు వచ్చారు, సరే ఏదో మాట్లాడితే వెళ్ళారు. తర్వాత ఆ కార్యక్రమం 3 రోజులు జరుగుతుందని అయితే చెప్పారు. సరే మరి ఆ వంటకం ఎంతవరకు వచ్చింది, రుచిగానే ఉందా అని చెప్పి సరే వాళ్ళ కరపత్రికలే మొత్తం ఎత్తి తిరగేస్తే ఎక్కడే కూడా ఇదిగో ఇంత జనం వచ్చారని కానీ, ఆ జనం ఉన్న ఫోటో కానీ, అసలు 5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి దీని ద్వారా అసలు ఏం సాధించుతున్నారని కానీ, ఈ 5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి దానివల్ల ప్రయోజనం ఏంటని కానీ ఏం ఒక్క ముక్క అర్థం కాలే. ఏదో యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు చేసినట్లు ఆడ కూర్చొని ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు ఏదో నాకు తెలియదు కానీ అద్దాలు పెట్టుకుని అవసరం ఉన్నా లేకనే అంటుంటుంది. అవసరం ఉన్నా లేకున్నా అద్దాలు పెట్టుకుని ఆమె అని అంటుంటుంది. ఆమెను కూర్చోబెట్టి ఎవరినో ఒకరినో ఇద్దరినో సినిమా వాళ్ళని కూర్చోబెట్టి ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు ఆ వేదిక మీదను. మరి ఏమి ప్రమోట్ చేశారు, ఏం ఔన్నత్యాన్ని చూపించారు, జనం ఎవరైనా వెళ్ళారా? కొన్ని విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. పాఠశాలల విద్యార్థులను దగ్గరుండి తోలుకొని రావాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాటిని కనుక ఒత్తిడి చేస్తూ ఉన్నారని. సో ఇంక ప్రభుత్వ పాఠశాల పిల్లలు తీసుకెళ్ళి అక్కడికి పిలిచకపోతే ఏదో ఒక ఏమంటారు ఒక ఎక్స్కర్షన్ లాగా పిల్లలకి ఆవకాయ అమరావతి మేము పోయించాం పిల్లలకు ఒక ఏదో కాసింత సరదాలాగా ఉంటుందేమో అక్కడికి పిలుచుకెళ్తే. అంతకుమించి మరి అసలు ఏంటి దీని అవుట్పుట్ ఏంటి, దీని రిజల్ట్ ఏంటి? 5 కోట్ల రూపాయల పైన అయితే ఖర్చు అయిపోయింది. దీని రిజల్ట్ ఏంటి, దేనికోసం చేశారు, ఇది ఏం ప్రమోషన్ జరిగింది, ఏం ప్రమోట్ చేశారు, అసలు ఎవరు వచ్చారు, బేసిక్గా ఎవరు వచ్చారు, ఏం ప్రమోట్ చేశారు ఏమో మనకు తెలియదు. జనరల్గా అట్లా అట్లా అన్నాం అనుకో ఏకంగా ఆవకాయను అవమానిస్తాం, అమరావతిని అవమానిస్తాం అంటారేమో. రిజల్ట్ ఏంటి అంటాను ఇంత పైగా ఖర్చు పెట్టి.